శ్రీశైలం డ్యాం డేంజర్ జోన్ కు చేరుకుంది. ఆనకట్ట పునాదులు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. డ్యాం ముందు భాగంలో ఏర్పడిన భారీ గొయ్యి ఏటికేడు లోపలికి చొచ్చుకుపోతోంది. డ్యాం భద్రతపై పలు కమిటీలు అధ్యయనం చేశాయి. చివరకు అండర్ వాటర్ వీడియోగ్రఫీ కూడా చేశారు. శ్రీశైలం ప్రస్తుత పరిస్థితిపై ఏబిఎన్ స్పాట్ లైట్. శ్రీశైలం డ్యాం అంచెలంచెలుగా ప్రమాదపు అంచుల్లోకి వెళ్తుంది. ఆనకట్ట నిర్వహణ ఆల్నా పాలనా చూసే అధికారులు కరువయ్యారు. డ్యాం ముందు భాగంలో ఏర్పడిన గొయ్యి డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీలను ఆందోళనకు గురి చేస్తోంది. రేడియల్ క్రస్ట్ గేట్ ముందు ప్లంజ్ పూల్ వద్ద వరద నీటి ఒరవడితో 150 అడుగుల మేర అతిపెద్ద గొయ్యి ఏర్పడింది. అది మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఆనకట్ట పునాదులు బలంగా ఉండేందుకు వీలుగా 2014లో నవయుగ కంపెనీ ద్వారా 62 కాంక్రీట్ సిలిండర్లను అమర్చారు. అందులో కొన్ని పూర్తిగాను మరికొన్ని పాక్షికంగాను దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న సిలిండర్లను మరమ్మతు చేస్తే తప్ప ప్లంజ్ పూల్ గొయ్యిని సరిచేయలేమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. శ్రీశైలం డ్యాం భద్రతపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్లంజ్ పూల్ గొయ్యిని పరిశీలించేందుకు నిపుణుల కమిటీలతో సర్వేలు చేయించాలని అధికారులను ఆదేశించింది. జాతీయ అథారిటీ నిపుణులు కూడా ఆనకట్టను సందర్శించారు. విశాఖపట్నానికి చెందిన అండర్ వాటర్ వీడియోగ్రఫీ నిపుణులతో ప్లంజ్ పూల్ డ్యామేజీని అంచనా వేయించింది. ఆ సర్వేలో పలు కీలకమైన విషయాలు బయటపడ్డాయి. డ్యాం ముందు భాగంలో ప్లంజ్ పూల్ వద్ద అమర్చిన కాంక్రీట్ స్టీల్ సిలిండర్లు పూర్తిగా దెబ్బతిన్న వీడియోలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో డ్యాం భద్రతపై పలు నిపుణుల కమిటీలు ఆందోళన చెందుతున్నాయి. ప్లంజ్ పూల్ కు తప్పనిసరిగా మనము ప్రొటెక్షన్ అనేది చేయాలి. ప్లంజ్ పూల్ ఫర్దర్ కవర్ కాదు. ఈ లోపల ఏమవుతుందంటే అది ఫౌండేషన్ వైపుకు ముందరికి జరగకుండా కొద్దిగా ప్రొటెక్షన్ చేయాలి. కాబట్టి టెంపరీ ప్రొటెక్షన్స్ ఏం చేయాలనేది ఇదివరకు సిలిండర్స్ వేశారు. సిలిండర్స్ వేసిన తర్వాత కూడా చాలా కాలం అవి బాగా పనిచేస్తాయి. ఇప్పుడు కూడా 62 సిలిండర్స్లో ఇంకా ఆల్మోస్ట్ ఒక 50 దాకా బాగానే ఉన్నాయి. 12 కొద్దిగా డ్యామేజ్ అయినట్టు మనకు అండర్ వాటర్ సర్వేలో తెలిసింది. అది ఎంతవరకు డ్యామేజ్ అయింది, దాని కింద ఏమన్నా కాంక్రీట్, అది కాంక్రీట్ మీద ఇప్పుడు ఇక్కడ పైనేమో మనకు ఈ అప్రోచ్ ఉంది, దాని కింద కాంక్రీట్ ఉంటుంది. ఆ కాంక్రీట్ కొద్దిగా డ్యామేజ్ అయితే ఆ కాంక్రీట్ మళ్ళీ మనం ఫిల్అప్ చేసేసి ఈ సిలిండర్స్ మళ్ళీ మనము వెల్డింగ్ చేసేసుకొని అది చేసుకుంటే ఆ సిలిండర్స్ ఎక్కిపోయాయి. దానికి సంబంధించింది ఆ వర్క్ కూడా జరుగుతుంది. సో అక్కడికి మనం యాక్సెస్ కావాలంటే మెటీరియల్ అంతా అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, దానికి సంబంధించిన ప్రొటెక్షన్ వర్క్స్. తర్వాత కొద్దిగా మనకు అక్కడ పైన హిల్స్లోపు 904 పైన కొద్దిగా షార్ట్ ట్రీటింగ్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన వర్క్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. తెలుగు రాష్ట్రాలు సాగు తాగునీరు అందించే శ్రీశైలం ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రమాదంలో ఉందనే అంశం బయటపడడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. 2 రాష్ట్రాల్లో లక్షల ఎకరాలు సాగవుతోంది. 2 వైపులా జల విద్యుత్ కేంద్రాలకు శ్రీశైలం ప్రాజెక్టు కేంద్ర బిందువుగా ఉంది. ప్రజల దాహర్తిని కూడా ఈ ప్రాజెక్టు తీర్చుతుంది. అలాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు మనగడ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ప్లంజ్ పూల్ గొయ్యి ఏటికేడు పెరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో ప్లంజ్ పూల్ పై అసలు దృష్టి పెట్టలేదు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇప్పుడు 2 రాష్ట్రాల కొంప ముంచుతుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారానికి వచ్చిందే తడువుగా స్పందించడం ఆహ్వానించదగిన పరిణామంగా చెప్పుకోవాలి. త్వరలోనే డ్యాం ప్లంజ్ పూల్ మరమ్మత్తు పనులు ప్రారంభం కానున్నాయి.